Okay, fine. In the last class we have seen the series and parallel combination of resistors, and again grouping of cells, even mixed grouping also we have seen, and one of the important theorem, that is maximum power transfer theorem, also we have seen. The conclusions only we require. Pedda derivations adantha manake avasam ledu. What are the conclusions, what are the formulas related that. So let us take a problem which is given in the IIT exam. So the question as follows: in the given circuit diagram, the EMF and internal resistance of a single battery which is equivalent to a combination of 3 batteries respectively. So the situation will be like this: there is a battery will be like this. So EMF of this will be given as 6 volt and resistance is given as 1 ohm. Then EMF of this is 4 volt and resistance is given as 2 ohm. This is given as 10 volt, then R3 it is given as 2 ohm. Okay. What is the equivalent EMF of the battery and equivalent resistance of the battery? Okay. Equivalent EMF of the battery and equivalent resistance of the battery. The options also given as follows. The A option is 10 volts and 4 ohms. B option is 12 volts and 2 ohms. C option is 3 volts 6 ohm. D option is 3 volts 2 ohms. Okay. So దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక, లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఇంట్రడ్యూస్ a new point will be C here. C అని ఒక పాయింట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇప్పుడు మనం సర్క్యూట్ని ఏకి బికి మధ్య ఈక్వలెంట్ సర్క్యూట్ కావాలి. దీన్ని అంతా మొత్తం రీప్లేస్ చేయాలి. సో A is here and B is here. One battery, one resistance. This is the equivalent resistance and this is the equivalent EMF. అదైనా మన సిచ్యువేషన్ కావాల్సింది. నౌ లెట్ us think of like this. CBని ఫస్ట్ సింప్లిఫై చేద్దాం. ఒక బ్యాటరీ వస్తుంది. దెన్ విల్ సింప్లిఫై A అండ్ దట్ సింప్లిఫైడ్ సర్క్యూట్. ఓకే ఫైన్. ఇప్పుడు చూద్దాం ఇక్కడ 4 volts అండ్ 2 ohms అండ్ ఇక్కడ 10 volts అండ్ 2 ohms. ఓకేనా? సో బట్ దిస్ ఆర్ రాంగ్లీ కనెక్టెడ్, నాట్ రైట్లీ కనెక్టెడ్, అన్నీ ఒకే విధంగా కనెక్ట్ అవ్వలేదు. సో ఈ సర్క్యూట్కి మాత్రమే మనకి ఈక్వలెంట్ సర్క్యూట్ EMF ఏమొస్తుంది, ప్యారలల్ కాంబినేషన్ అవి. సో సర్క్యూట్ ఇన్ బిట్వీన్ B అండ్ C ఎలా ఉంది? ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్, ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. అంతేనా? మనకు ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ లాగా ఉంది. లెట్స్ సీ దిస్ ఇస్ ద డామినెంట్ అనుకుందాం. మేక్ ఇట్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ విల్ బికమ్ నెగటివ్. సో వాట్ ఇస్ ద ఈక్వలెంట్ EMF బిట్వీన్ B అండ్ C? సో E3/R3 ప్లస్ E2/R2 హోల్ డివైడెడ్ బై 1/R3 ప్లస్ 1/R2. ఇది మైనస్ వస్తుందా ఇంకా? E3/R2. సో E3/R2 10/2 ఎంత వస్తుంది? 5 మైనస్ 4/2 2 డివైడ్ బై 1/R3 అంటే 1/2 ప్లస్ 1/2 1/2 ప్లస్ 1/2 1. సో 1/2 ప్లస్ 1/2 అంటే 5 మైనస్ 2 ఎంత? 3 3/1. సో ఈ ఇన్ బిట్వీన్ B అండ్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 3 వోల్ట్. ఆల్సో వాట్ ఇస్ ద ఈక్వలెంట్ ప్యారలల్ కాంబినేషన్లో ఏమొస్తుంది మనకు? 1/R1 ప్లస్ 1/R2 ఎంత వచ్చింది? అది మనకు 1 వచ్చిందా? 1/R1 అండి. సో అంటే R ఈక్వలెంట్ బిట్వీన్ B అండ్ C ఈజ్ ఈక్వల్ టు 1 ohm. నౌ AC ఇప్పుడు చూద్దాం. నౌ
The complete circuit will be A is here, a battery is connected, then C is here, then another battery, this is dominating. This I got as 1 ohm, this I got as 3 volt. This already given in the problem 1 ohm and this is of 6 volts. అంతేనా. ఇప్పుడు సిరీస్ కాంబినేషన్ చూసామనుకోండి, ఇవి రైట్లీ కనెక్టెడా రాంగ్లీ కనెక్టెడా? రాంగ్లీ కనెక్టెడ్. అంతేనా, దే ఆర్ కనెక్టెడ్ రాంగ్లీ. ఒక బ్యాటరీ కనెక్ట్ చేసామనుకో ఇక్కడ ఎంట్రీ ఎలా అవుతున్నాం, హై ఎండ్ నుంచి లో ఎండ్. మరి ఇక్కడ ఏమవుతుంది, లో ఎండ్ నుంచి హై ఎండ్ అవుతుంది. ఓకే, సో ఆబ్వియస్లీ దిస్ విల్ బి ద డామినేటింగ్ అనుకున్నాం అప్పుడు, అంతే కదా. 6 volts విల్ బి ద డామినేటింగ్. సో ఈ ఈక్వలెంట్ సిరీస్ కాంబినేషన్లో ఏమొస్తుంది, E1 మైనస్ E2, ఎందుకంటే రాంగ్లీ కనెక్టెడ్ కదా. సో అప్పుడు ఈ ఈక్వలెంట్ ఏమొస్తుంది నాకు, ఈ ఈక్వలెంట్ బిట్వీన్ ఏ అండ్ బి విల్ బి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద బి 6 minus 3 that is equal to 3 volt, అంతేనా. బట్ resistors will be add up, both are in series combination. So resistance between A and B will be is equal to 1 plus 1, that is equal to 2 ohms. So 3 volts and 2 ohms, D option. అంతేనా మనం. సో వీ నీడ్ టు చెక్ కరెక్ట్లీ వెదర్ ఇట్ ఈస్ రైట్లీ కనెక్టెడ్ రాంగ్లీ కనెక్టెడ్ లైక్ దిస్. ఇక్కడనే మీరు తప్పు చేస్తారు. ఈ రెండు డైరెక్ట్గా చేసినారు అనుకో ఏమొస్తుంది, 10/2 plus 4/2 ఏమొస్తుంది, 5 plus 2 ఎంత 7, కింద 1, అంటే ఇది ఎంత వస్తుంది ఆన్సర్ 7 1. సో ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్ 7 1. ఓకే, సో ఇప్పుడు మరి కరెక్ట్ చేస్తారనుకో 7 minus 6 ఎంత వస్తుంది మీకు 1. సో 1 2 ohms ఎనివే ఆప్షన్ లేవు. మళ్ళీ ఒకవేళ ఇక్కడ రాంగ్ చేసినా అనుకో, ఇక్కడ ఎంత వచ్చింది 7, ఇది ఎంత ఇది 6, 7 plus 6 ఎంత 13, అది ఉందా పోనీ, అది కూడా లేదు. లక్కీ నో ప్రాబ్లం. అవి ఉంటాయి యాక్చువల్గా. వాళ్ళు జనరల్గా ఏంటంటే ఆప్షన్స్ చేసేటప్పుడు స్టూడెంట్ ఎలా తప్పు చేస్తాడో అవి కూడా పెడతాడు అక్కడ, ఆప్షన్లు కూడా పెడతాడు. రాంగ్లీ కనెక్టెడ్ అనేది మర్చిపోతాడు. సో ఫైనల్గా ఈక్వలెంట్ బ్యాటరీ విల్ బి హ్యావ్ 3 volts అండ్ ఆర్ ఈక్వలెంట్ విల్ బి ఆఫ్ 2 ohms. అర్థమైందా? నో డౌట్. సార్ వస్తాను సార్ వస్తాను. Okay, Rasava? Yeah, we'll take another problem. So almost similar problem, we'll take another problem. This is also IIT question. Okay, the question as follows. Yeah, the question as follows.
A 5-volt battery with internal resistance 2 ohms and a 2-volt battery with internal resistance 1 ohm are connected to a 10 ohm resistor as shown in the figure. So the figure as follows. The figure is important also in this problem. There is a battery of 5 volts, EMF E1. Then R1 will be is of 2 ohms. There is another battery with internal resistance this is E2 is of 2 volts and R2 is of 1 ohm. Okay, so let us consider the point will be like this. There is a resistance whose resistance will be of 10 ohms. Calling this is point P2 and calling this is point P1. Question is, in the above circuit, the current in 10 ohm resistor is, the current in 10 ohm resistor is, the current in 10 ohm resistor is the first option 0.27 amperes from P2 to P1, B option 0.03 amperes from P1 to P2, C option 0.03 amperes from P2 to P1, D option 0.27 amperes from P1 to P2. రెండే ఆప్షన్లు అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకే, సో హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ నౌ? ఒకటి నేను ఆల్రెడీ చెప్పాను, యూ మేక్ దిస్ ఇస్ వన్ లూప్ అండ్ యూ మేక్ దిస్ ఇస్ వన్ లూప్ అండ్ అప్లై ద KVL లాస్ అండ్ డిటర్మైన్ I1 అండ్ I2. ఎప్పుడు మనకి ఏం వచ్చినా మనం KVL లాస్ అప్లై చేసేయచ్చు. సింపుల్ మెథడ్ 1. Method 1, take the loops and take the currents. So let us taking the current will be like this, I1 current. Let us taking the loop like this, I2 current. Okay, so you start from here, go like this, go like this, go like this and come back. So దీంట్లో I1 మళ్ళీ ఇట్లా పోతుంది కాబట్టి I2. అర్థమవుతుందా నీకు? మళ్ళీ నెక్స్ట్ అగైన్ గో యువర్ విష్, గో ఫ్రమ్ హియర్ టు హియర్, హియర్ టు హియర్, హియర్ టు హియర్, హియర్ టు హియర్, ఎట్లయినా ఓకే. Okay na? So let us make your wish. I am making this is A and this is B and I am making this is C and this is D. Take the two loops. The first loop I am taking A to B, B to P2, P2 to P1, P1 to A. A to B, so how much current is going? I1 current is going. So ఇలా వెళ్తున్నాం, కరెంట్ కూడా అలాగే వస్తుంది మనలాగానే. సో అప్పుడు ఏమవుతుంది? డ్రాప్ డ్రాప్ అలా. సో అక్రాస్ ద రెసిస్టర్ డ్రాప్ కాబట్టి మనం ఏం రాస్తాం? -2 I1 రెసిస్టెన్స్ మల్టిప్లైడ్ బై కరెంట్. ఇక్కడ -2 ప్లస్ రైజ్ అవుతున్నాం, +5 అంతేనా? రైజ్ అవుతున్నాం. మళ్ళీ ఇలా ఇక్కడ డ్రాప్, దేనికి? I1కి డ్రాప్. మరి ఆపోజిట్ డైరెక్షన్లో I2 వెళ్తుంది కదా, దానికి రైజ్ అవుతుంది కదా. సో నెట్ కరెంట్ ఏమనుకుందాం? I1 డామినేట్స్ I2 అనుకుందాం. అంటే నెట్ కరెంట్ కిందికే వస్తుంది అని. సో డ్రాప్ అవుతున్నట్టేనా మనం? సో మైనస్ డ్రాప్ అవుతున్నాం, I1 మైనస్ I2 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? డామినేట్స్ I1 అని అనుకుందాం. దీని నుంచి నాకు -2 I1 +5 -10 I1 +10 I2 విల్ బి ఈజ్ ఈక్వల్ టు 0. -12 I1 +10 I2, 5 ఇటు సైడ్ -5. Make this equation 1. అంతేనా? సో నౌ అనదర్ లూప్ C to D, D to P1, P1 to P2, లేదా ఇట్లా వచ్చి ఇట్లా పోయినా ఎట్లయినా ఒకటే, మన ఇష్టం. సో గోయింగ్ ఫ్రమ్ C to D, D to P1, P1 to P2, P2 to C. C to D అంటే ఇదే డైరెక్షన్లో కరెంట్ వస్తుంది అంటే డ్రాప్. సో మైనస్ I2 ఇంటూ 1 దట్ ఈస్ I2. ఇక్కడ -2 ప్లస్ రైజ్ అవుతుంది +2.
దెన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ప్లస్ 10 ఇంటూ I1 మైనస్ I2. ఎందుకని I1 డామినెంట్ అనుకున్నాం కదా మనం. అర్థమైంది ఎట్లా రాసినాను, క్లియర్ కదా అది. సో మైనస్ I2 ప్లస్ 2 ప్లస్ 10I1 మైనస్ 10I2 ఈజ్ ఈక్వల్ టు 0. I2 సో 10I1 మైనస్ 11I2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. ఓకే, ఐ గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం కావాలా, I1 I2 సాల్వ్ చేద్దాం. I1 I2 సాల్వ్ చేయాలంటే ఇక్కడేమో 12 ఉంది, ఇక్కడేమో 10 ఉంది. ఇక్కడ 10 రావాలి, ఇక్కడ 12 రావాలి. అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 10 తోటి. దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 12 తోటి. యాడ్ చేద్దాం. సో యాడ్ చేస్తే 120 ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తుంటే 100. ఇక్కడ 12తో మల్టిప్లై చేస్తే 12 ఇంటూ 11 ఎంత వస్తుంది, 132. సో ఇక్కడేమో 100, ఇక్కడేమో 132. సో 100 మైనస్ 132 అంటే మైనస్ 32. సో మైనస్ 32 I2 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడేమో దేంతో మల్టిప్లై చేసినాం, 10 తోటి. మైనస్ 50, ఇక్కడ దేంతో మల్టిప్లై చేసినాం, 12 తోటి. సో 12 ఇంటూ 2 24. సో మైనస్ 50 మైనస్ 24 అంటే మైనస్ 74. మైనస్ 74. సో దీని నుంచి మైనస్ మైనస్ క్యాన్సిల్. I2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 32 1 జా పోతుందా, ఇదేమన్నా పోదా, 74/32 ఆంపియర్స్. సో పోతే 4తో పోదా, పోదు, 4తో పోదు. 4 1 జా పోదు. సో 2తో పోతుంది, 2 16 2 7 అంతేనా. నెక్స్ట్ సో ఈ వాల్యూని తీసుకొచ్చి ఎక్కడ పెడదాం. సో సాల్వింగ్ 1 and 2 ఏం చేసినాం మనం, సో 1ని దేంతో మల్టిప్లై చేసినామా, 10 తోటి. ప్లస్ 2ని 12 తోటి మల్టిప్లై చేసి యాడ్ చేసినాం. సో పుట్ ఇన్ ఈక్వేషన్, పుట్ I2 వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సో 1లో పెడదాం I2 వాల్యూ. సో అప్పుడు నాకు మైనస్ 12I1 ప్లస్ 10I2 10 in I2. సో 370/16 370/16 I2 మైనస్ 5 ఏమొస్తుందా, I2 వాల్యూ. మళ్ళీ I2 ఎందుకు పెట్టాను నేను, ఓకే అంతేనా. 370 దాన్ని తీసుకెళ్దాం. అప్పుడు ఏమొస్తుంది, మైనస్ 12I1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 మైనస్ 370/16. అది తీసుకెళ్ళి ఏమొస్తుంది, 16 ఇంటూ 5 80. 370 ప్లస్ 80 450. సో అప్పుడు ఏమొస్తుంది, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 450 డివైడెడ్ బై 12 ఇంటూ 16. 4 తోటి వెళ్తుందా, పోదు. 4 1 జా మళ్ళీ మిగిలిపోతుంది. 2 తోటి పోతుంది. 2 8 జా, 2 2 జా, 2 2 జా, 2 5 జా, 225/8. 225/8. 8 into 12 96 amperes. ఓకే, వాడు ఇప్పుడు అడిగిన దీంట్లో కరెంట్. సో I1 గ్రేటర్ అనుకుందాం. I1 గ్రేటర్ వచ్చిందా లేదా మనకు, 225/96. సో I1 మైనస్ I2నా, I2 మైనస్ I1 చేద్దాం. సపోజ్ I1 మైనస్ I2. నౌ I1 మైనస్ I2 చేద్దాం. 225/96 మైనస్ 37/16. సో మల్టిప్లై విత్ 6 డివైడ్ విత్ 6. 96 వస్తుందా, మల్టిప్లై విత్ 6 ఎంత వస్తుంది, 201 కాదు 221. 22. అప్పుడు ఏమొస్తుంది, 3/96. సో I1 మైనస్ I2 విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తున్నాయా, 2
6 222, ఇక్కడ 225 ఉంది. 225 మైనస్ 222 అంటే 3/96. 3/96 అంటే 1/32. సో I1 మైనస్ I2 ఈజ్ 1/32 amperes. అంటే పాజిటివ్ కదా వచ్చింది. అంటే I1 మైనస్ అంటే I1 డామినెంట్ అనుకున్నాం. అంటే కరెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది? P2 నుంచి P1. ఎంత పోతుంది అది? 1/32 amperes. అంటే 1/32 అంటే ఎంత వస్తుంది అప్రాక్సిమేట్లీ? 1/3 అంటే 0.333 అంటే 0.27, ఇంకా అంతకంటే తక్కువే కదా. ఇంకా 0.27 ఫ్రమ్ P2 టు P1. అర్థమైంది ఎట్లా చేసినామా? సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను నిదానంగా ఇట్లా లూప్ తీసుకొని అన్నీ చేసిన. మీరు టక్కని రాసేయచ్చు. సో వాట్ ఈజ్ I1 అంటే I1 ఈక్వేషన్ టక్కని రాసేసి సాల్వ్ చేసుకోవాలి. సో ఇన్ IIT హౌ మచ్ టైమ్ విల్ గెట్ హియర్? ఒక్కొక్క క్వశ్చన్కి దేర్ ఆర్ 25 క్వశ్చన్స్. హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ దేర్? 25 క్వశ్చన్స్ ఆర్ దేర్ అండ్ 1 hour. అంటే ఈజీగా నీకు అరౌండ్ 2.5 minutes మిగులుతుంది కాబట్టి చేసేయచ్చు మనం. 3 minutes దాకా వస్తుంది. ఓకే, డూ ఇట్. ఓకే, దెన్ మెథడ్ 2 ఆల్సో ఐల్ టెల్ యూ బికాస్ దెర్ ఆర్ సెల్స్. దిస్ 2 cells ఉన్నాయి. చూద్దాం, రాసుకో. I'll tell you that method also. Okay na? Okay, see how to solve with the method 2. Yeah, erase chedna. So now let us see clear about this I1 and I2 lo teeseddam. Let us clear I1 and I2. Now method 2. The method 2 will be as follows. ఓకే, ఇప్పుడు నేను ఈ సర్క్యూట్ని కొద్దిగా చేంజ్ చేస్తాను చూడు క్లియర్గా. ఐ విల్ నాట్ చేంజ్ ఎనీథింగ్ అబౌట్ ఏబీ. ఐ విల్ కీప్ లైక్ దిస్. బట్ సిడీని ఇది తీసుకొస్తా. నథింగ్ రాంగ్ ఇన్ బ్రింగింగ్ లైక్ దిస్. అండ్ దిస్ ఇస్ P1 bit, P2 P1 R is equal to 10 ohms, C D, so 2 volts, R2 1 ohm, R1 2 ohm, E1 5 volts, AB. No problem కదా. ఎందుకని
B P to C అన్ని ఒకే లైన్లో కనెక్ట్ అయి ఉన్నాయి. B P to C అన్ని ఒకే లైన్లో కనెక్ట్ అయి ఉన్నాయి. A P1D అన్ని ఒకే లైన్లో కనెక్ట్ అయి ఉన్నాయి. అవన్నీ ఒకే లైన్లో కనెక్ట్ అయి ఉన్నాయి. వీ కెన్ డూ దట్. అంతే. ఇప్పుడు చూడు, నౌ లుక్ అట్ దిస్ సర్క్యూట్. లుక్ అట్ దిస్ సర్క్యూట్. ఈ సర్క్యూట్ ఇటువైపు, దిస్ ఎంటైర్ సర్క్యూట్. ఇది ఎలా అనిపిస్తుంది చూడండి మీకు. హౌ ది సర్క్యూట్ లుక్ లైక్ నౌ? మీరే బాగా ఆలోచించండి. ఈ రెండు ప్యారలల్ కాంబినేషన్. బట్ E1/R1 ప్లస్ E2/R2లో E1/R1 ఈజ్ 5/2, E2/R2 2/1. కానీ ఇది రాంగ్లీ కనెక్టెడ్. ఎందుకని? పాజిటివ్ సరే నెగటివ్ పాజిటివ్, బట్ ఇక్కడ పాజిటివ్ నెగటివ్ రాంగ్లీ కనెక్టెడ్ కదా. ఓకే, సో నౌ I can replace the entire circuit will be like this. P1 P2 with R is equal to 10 ohms, and of course ikkada this is R equivalent and this is E equivalent. Okay, so dominating, obviously this is dominating కాబట్టి కరెంట్ ఇలాగా డ్రైవ్ చేస్తుంది. లెట్స్ సే కరెంట్ ఈస్ I fixed అంటే P2 to P1, ఇక్కడ P2 to P1 ఉంది, ఇక్కడ P2 to P1 ఉంది. రెండు ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాల్యూ చేయాల్సిందే. ఇక్కడ నీకు ఆప్షన్ లేదు, యూ నీడ్ టు డూ ద వాల్యూ. ఇప్పుడు ఈ ఈక్వలెంట్ కనుక్కుందాం. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఈ ఈక్వలెంట్? E1/R1 అంటే E1/R1 అంటే 5/2 మైనస్ E2/R2 డివైడ్ బై 1/R1 ప్లస్ 1/R2. సో 5/2 మైనస్ 2 ఎంత వస్తుంది అక్కడ పైన? 5/2 మైనస్ 2 అంటే 4, అంటే 5 మైనస్ 4 అంటే 1/2. ఇక్కడ 1/2 ప్లస్ 1 3/2. సో 1/2 3/2 అంటే 1/3 వస్తుందా? 1/2 1/2 క్యాన్సిల్ అయ్యి 1/3. దెన్ R ఈక్వలెంట్ ఇందాకనే కనుక్కున్నాం. సో R ఈక్వలెంట్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1/2 ప్లస్ 1 3/2 అంటే 2/3 రివర్స్ అవుతుంది కదా. సో 2/3 ఓం ప్యారలల్ కాంబినేషన్. అర్థమైందా? 3. ఓకే, దెన్ కరెంట్. సో క్లియర్లీ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈక్వలెంట్ EMF డివైడెడ్ బై R ఈక్వలెంట్ ప్లస్ R. అది కూడా ఉంది కదా, దిస్ ఆల్సో దే టోటల్ రెసిస్టెన్స్. సో I విల్ బి ఈజ్ ఈక్వల్ టు E ఈక్వలెంట్ ఈజ్ 1/3, R ఈక్వలెంట్ ఎంత వచ్చింది? ఇది 2/3 ప్లస్ 10 అంతేనా. సో 2/3 ప్లస్ 10 ఎంత వస్తుందమ్మా? అది 30 అంటే 32 అంటే 1/32. 3 మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/32 amperes. ఎట్లా చేసినా ఒకటే ఆన్సరేనా. బట్ ఇంతకుముందు మెథడ్ స్ట్రైక్ అవుతుంది, వాళ్ళకి టైం అన్నది వేస్ట్ అవుతుంది అక్కడ. ఈ మెథడ్ ఎవరికైతే స్ట్రైక్ అవుతుందో టైం చాలా కన్జ్యూమ్ అయిపోతుంది. ఒక్క నిమిషంలో వాడు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాడు. P1 to P2 పోదు, సో P2 to P1 పోతుందని చెప్పేస్తాడు. చెప్పేసిన వెంటనే ఈ సర్క్యూట్ డ్రా చేసేస్తాడు. ఆన్సర్ డైరెక్ట్ పెడతాడు వాడు. ఈ ఈక్వలెంట్ మైండ్లోనే చేస్తాడు. E1/R1 మైనస్ E2/R2 టక చేసి ఈక్వలెంట్ పెట్టేస్తాడు, R ఈక్వలెంట్ పెట్టేస్తాడు. ఆన్సర్ అర్థమైందా? ఆ విధంగా ఇదే. సో దిస్ మెథడ్ విల్ హెల్ప్ అస్ డెఫినెట్లీ. సో ఎందుకు మనకు సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ వాడాలి అంటే ఏ ఐడియా రాలేదు, ఎలా చేయాలో తెలియనప్పుడు ఎప్పుడు అవి KVL లాస్ విల్ బి హెల్ప్స్ ఎ లాట్. అర్థమైందా? నోట్ చేసుకో.